'విడుదల 2' 2 అవర్స్ 53 మినిట్స్ రన్ టైమ్‌తో హిట్ అయిన 'విడుదల పార్ట్ 1'కి సీక్వెల్‌గా వచ్చిన ఈ 'విడుదల పార్ట్ 2' థియేటర్స్‌లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన 1 ఇయర్ 8 మంత్స్ తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది. ఫస్ట్ పార్ట్ మధ్యలో కొంచెం స్లో అయినా సరే, అందులో సూరి గారి క్యారెక్టర్‌కి క్లైమాక్స్ చేసింగ్ సీను, ఆ టైంలో క్రియేట్ చేసే టెన్షన్, సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఒక లీడ్ అండ్ సెకండ్ పార్ట్ యొక్క గ్లింప్స్. ఈ సెటప్ అంతా చూసి డెఫినిట్‌గా గ్రిప్పింగ్ డ్రామా పార్ట్ 2లో ఉండబోతుందని అనుకుని మొత్తానికి సినిమా చూసా. అందులోను 'వెట్రిమారన్' గారు డైరెక్టర్ కావడంతో. ఇక చూసాక నాకైతే మూవీ అయితే ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అండి. ఈ 'విడుదల 2' ఒకసారి చూసేయొచ్చు కానీ, ఫస్ట్ పార్ట్‌నే నచ్చింది నాకైతే. మెయిన్‌గా సూరి గారి క్యారెక్టర్‌కి అస్సలు ప్రియారిటీనే లేదు సెకండ్ పార్ట్‌లో ఒక్క క్లైమాక్స్‌లో తప్ప. నా వరకు పార్ట్ 1లో నాకు ఎంగేజ్ చేసిందైతే కానిస్టేబుల్‌గా సూరి గారి పెర్ఫార్మన్స్ ఇంకా ఆయనతో ఉండే సీన్స్. ఈ పార్ట్ 2లో ఆయనకి రోల్‌నే లేకపోవడం నాకు బాగా డిసప్పాయింట్ చేసింది. ఆయనకే కాదు 'గౌతమ్ వాసుదేవ్ మీనన్' గారు, ఇంకా సూరి గారి హీరోయిన్ వీళ్ళకి కూడా. పార్ట్ 3 అనౌన్స్‌మెంట్ ఇవ్వకుండా ఇక్కడితోనే ఆపేయడం మంచిదైంది. ఎలా అనిపించిందంటే పార్ట్ 1 చూడకుండా ఈ పార్ట్ 2ని చూసినా సరే, ఇదొక ఇండివిడ్యువల్ ఫిల్మ్‌లా ఉంది. అలా మారిపోయింది మూవీ. ఇక సినిమా పరంగా చూసుకున్నా సరే, 'విప్లవం' అన్న రొటీన్ స్టోరీనే. అయినా సరే పార్ట్ 1లా ఎంగేజింగ్ డ్రామా ఉందా అంటే, ఎప్పుడూ మనం విప్లవం, ఉద్యమం చుట్టూ తిరిగే సినిమాల్లో ఎలా అయితే పై వాళ్ళు కింద వారిని ఇబ్బంది పెడతారో, అదే తక్కువ కులం, ఎక్కువ కులం అలా ఒక సీన్ వేసేసి, అదే మార్పుకి కారణం అంటూ చూపిస్తుంటారు. 'వెట్రిమారన్' గారి మార్కయితే నాకు మిస్ అయిందనే చెప్పాలండి. స్టార్టింగ్ అరగంట వరకు విజయ్ సేతుపతి గారు, ఇంకా మంజు వారియర్ గారు తీసుకెళ్తారు వైలెన్స్‌తో, ఇంకా కొన్ని ఫీల్ గుడ్ మొమెంట్స్‌తోను. కానీ ఓవరాల్‌గా మూవీలో హై మూమెంట్స్ చాలా తక్కువ. దీనికి తోడు కమ్యూనిజం మీద లెక్చర్ ఇచ్చినట్టు లెంథీ అండ్ ఓవర్ స్ట్రెచ్డ్ సీన్స్. చివరి అరగంట మరీ డ్రాగ్డ్ అండ్ సాటిస్ఫైయింగ్ ఎండింగ్ అయితే అన్నట్టుగా అనిపించలేదు. ఎమోషనల్ వాల్యూ కూడా పార్ట్ 1లో సీన్స్ భయపెడతాయి, బాధనిపిస్తాయి. ఇక్కడ ఇవి కూడా వెరీ లెస్. సో, ఇవన్నీ మీరు ముందే ప్రిపేర్ అయిపోతే మీకు నచ్చొచ్చేమో ఈ పార్ట్ 2. లేదు నాలాగే అనిపిస్తే ఇక ఓటీటీ అని ఇంకొక ఆప్షన్ ఉంది. ప్లీజ్ గో ఫర్ థాట్. ఫ్యామిలీతో చూడొచ్చంటే ఒక చోట స్టార్టింగ్‌లో చైర్‌లో ఒక లేడీ కూర్చొనుంటారు. అది ఇబ్బంది పెట్టొచ్చు ఆ ఒక్క షాటు. మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ పార్ట్ 1 చూసిన వారికి అర్థమయ్యే ఉంటుంది. విప్లవకారుల లీడర్ అయిన పెరుమాళ్‌ని ఫస్ట్ పార్ట్ ఎండింగ్‌లో పోలీసులు పట్టుకున్న తర్వాత, అతను అలా ఎలా మారాడని చెప్పిన ఫ్లాష్ బ్యాక్‌నే ఈ స్టోరీ. ప్లస్ పాయింట్స్: వన్ మ్యాన్ షో అయిన విజయ్ సేతుపతి గారి పెర్ఫార్మెన్స్, క్లైమాక్స్ సీన్‌లో ఈయన్ని జీప్‌లో తీసుకెళ్లే సీన్‌లో ఈయన తప్ప ఎవరు అలా చేయరేమో అనిపించింది. అదేంటో మీరే చూసి తెలుసుకోండి. నేనేం రివీల్ చేయట్లేదు. ఇక పోలీసుల యొక్క మరొక షేడ్‌ని సెకండ్ హాఫ్‌లో భలే చూపించారు. అలాగే మొదటి అరగంటలో వచ్చే ఒక ప్రేమ జంట యొక్క ఫైట్ సీను, మంజు వారియర్ గారితో లవ్ సాంగు, క్లైమాక్స్‌లో ఉన్న కొంత డ్రామా ఇవి ప్లస్ పాయింట్స్. బీజీఎం సేమ్ ఫస్ట్ పార్ట్ స్టైల్‌లోనే ఉంది. సినిమాటోగ్రఫీ బావుంది. మైనస్ పాయింట్స్: ఎడిటింగ్‌లో ఇంకా చాలా ఫుటేజ్‌ని ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చాలానే తీసేసుండొచ్చు. అన్నెసెసరీ సీన్స్ చాలానే అనిపించాయి. ఫ్లోని డిస్టర్బ్ చేసేలా. ఫస్ట్ పార్ట్‌లో డెవలప్ చేసుకున్న క్యారెక్టర్స్‌ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేదనడంలో నాకైతే ఎటువంటి సందేహం లేదు. అదే పెద్ద దెబ్బ ఈ సినిమాకి. రొటీన్ స్టోరీ ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో చూసిందే. బట్ ఈవెన్ పార్ట్ 1 కూడా రొటీనే. కానీ అందులో సీన్స్ అనేవేంటంటే చాలా ఎంగేజింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. ఇంపాక్ట్ ఇచ్చే విధంగా. ఇక డ్రాగడ్ అండ్ లెంథీ సీన్స్, పూర్తిగా సాటిస్ఫై చేయని క్లైమాక్స్, కొన్ని ఎక్స్‌ట్రా సీన్స్, ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కనెక్టివిటీ అండ్ హై మూమెంట్స్ ఇవి మైనస్‌లు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మీరు ఎంత కంపేర్ చేసినా సరే, ఒక్క విజయ్ సేతుపతి గారి పెర్ఫార్మన్స్ అండ్ ప్రెజెన్స్‌ని కొన్ని సీన్స్‌ని పక్కన పెడితే, ఈ పార్ట్ 2, పార్ట్ 1 కంటే చాలా విషయాల్లో వెనుకబడే ఉంటుంది. బట్ స్టిల్ ఒకసారి ట్రై చేస్తానంటే చూడండి. నాట్ యాస్ గుడ్ యాస్ పార్ట్ 1, స్టిల్ a వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు గనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.